తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా పవన్ అభిమానులు ఉంటారు అన్నది జగమెరిగిన సత్యం. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్ అవసరం లేదు. అలాంటి ప్రతి చోట పవన్ కళ్యాణ్ని స్టార్ క్యాంపెయిన్గా ప్రధాని మోదీ దింపబోతున్నారు. ఏంటి స్ట్రాటజీ? మరి సేనాని సత్తా ఎలా ఉపయోగించుకోబోతున్నారు? అది బీజేపీ పార్టీకి ఎలా ప్లస్ కాబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు ముక్కా శ్రీనివాస్ గారు, అలాగే పొలిటికల్ విశ్లేషకుడు బెట్టపాటి పుల్లారావు గారు జూమ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు నమస్కారం. ఓకే, ప్రస్తుతం శ్రీనివాస్ గారు మన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి మనం పుల్లారావు సార్ దగ్గరికి వెళ్దాం. ప్రెసెంట్ సార్ ఆయన మాట్లాడదామండి, నాకేం నో ప్రాబ్లం. అంటే అభిమానికి అవకాశం ఇచ్చేద్దాం అంటారా? ఓకే శ్రీనివాస్ గారు, ప్రస్తుతము ఎక్కడ విన్నా పవన్ కళ్యాణ్ పేరు. మొన్న తమిళనాడులో దుమ్ము దులిపారు. సనాతన ధర్మానికి సంబంధించి స్టాలిన్ గవర్నమెంట్కి ఏ రేంజ్లో స్ట్రోక్ ఇచ్చారో మనం చూసాము. రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఉక్కుపదం మోపబోతున్నారు. ప్రధాని మోదీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. మరి సేనాని సత్తా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఒక పవన్ అభిమానిగా, జనసేన ఉత్తరాంధ్ర నాయకుడిగా దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మేడం, మీకు టీవీలో చూస్తున్న ప్రేక్షకులకి పుల్లారావు గారికి నమస్కారం అండి. ఇప్పుడు ఒకటే, సేనాని సత్తా అంటే ఆయనలో ఉన్న సత్తా ఒకే సత్తా, నీతి నిజాయితీ. సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు ప్రజలకు పెట్టాలి. నేను ఒక్కడనే బాగుంటే సరిపోదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, పేదరికం అనేది ఉండకూడదు, రైతులు బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి అన్న ఒక కాన్సెప్ట్ ఆయనలో ఉంది. కనుకే ఈ రోజు సేనాని సత్తా అంటే దేశ ప్రజలందరూ కూడా ఆయన ఒక రకంగా ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకుంటారు. ఇంతకుముందు ఒక డిప్యూటీ సీఎం అంటే పెద్ద గౌరవం ఉండేది కాదు. ఏ రాష్ట్రంలో కూడా సీఎం తర్వాత హోమ్ మినిస్టర్ అలా ఉండేది అనమాట. ఈ రోజు డిప్యూటీ సీఎం అన్న ఒక పదానికి పక్క రాష్ట్ర తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం కూడా ఇలా ఉంటాడు, ఎంత పవర్ ఉంటుందా అని ఒక ఆ పదవికి వన్ని తెచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక నిజాయితీ గల వ్యక్తి, ఒక చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి నాయకుడైతే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎలాగుంటుందో, ప్రజలకు పరిపాలన అంటే ఏంటో చూపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే సేనాని సత్తా. ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్నాయంటే దానికి కారణం ఆయన ఒకటే, నీతి నిజాయితీగా ఉంటాడు. మనం రాజకీయ నాయకులు ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డాం, ప్రజలు ఓట్లేసి మనకు గెలిపించారు అంటే మనకి ఏదో చేస్తాడు కదా, న్యాయం చేస్తాడు కదా, మన నాయకుడు ఉంటాడు కదా, మన రాష్ట్రానికో దేశానికి ఒక నాయకుడు ఉంటాడు, నాయకుడు మనకంటూ ఏదైనా చేస్తాడు కదా ఒక నమ్మకంతోనే ప్రజలు ఓట్లేసినా ప్రజలకు మనం ఏదైనా చేసి చూపించాలి, మన స్వార్థంతో కాదు. గత ముఖ్యమంత్రులు కానీ, గత ముఖ్యమంత్రుల కొడుకులు కానీ, గత నాయకులు కానీ ఒకటే, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటనుకుంటున్నారు, మా నాన్నగారు 1000 కోట్లు సంపాదించాలి, నేను 1,00,000 కోట్లు సంపాదించాలి, నేను సీఎం అవ్వాలంటే 1000 కోట్లు 1,00,000 కోట్లు భూ కబ్జాలు, రౌడీజం పెంచాలి, గోండా మాఫియాలతో టైఅప్ అవ్వాలి, ఇలాంటి ధోరణి ఉండేది ఒకప్పుడు. పవన్ కళ్యాణ్ గారు అదంతా మార్చేశారు. మనం ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డాం, ప్రజలకు మనం ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, ప్రజలు సోమర్ల పోతుగా తయారు చేయడం కాదు రాజకీయం అంటే. ప్రజలకు ఉపాధి కల్పించాలి, ఎక్కడున్న ప్రజలకు అక్కడే పరిశ్రమలు తేవాలి, వాళ్ళ ఉద్యోగానికి పక్క రాష్ట్రాలకు పొట్ట చేతులు పెట్టుకొని పారిపోయే విధానం ఉండకూడదు. ఎప్పుడు ఒకేలాగా అందరూ కూడా ప్రశాంతంగా బ్రతకాలి. ఈ రాష్ట్రాల్లో మాఫియాలు శాసించకూడదు, గోండాయిజం శాసించకూడదు, ఫ్యాక్టరీలు శాసించకూడదు. మనం ప్రజలు ఎన్నుకున్నాం కనుక మనం ఎన్నుకోబడ్డారు, మనం నమ్మకంతో ఓట్లు వేసారు కనుక ప్రజలకు మన చేతన సహాయం చేయాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం మేడం, చాలా మంది నాయకులు ఉన్నారు, గత ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉంటుండగా ఏ నాయకుడు కూడా ఒక పేదవాళ్ళకి కష్టం వచ్చినా, ఒక పేదవాడి ఇల్లు తగలడిపోయినా, ఒక రైతు నష్టపోయినా, ఒక వరద బాధితులని సరే ₹1 ప్రజలకు ఇచ్చినట్టు ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30 కోట్ల రూపాయలు రైతుల కన్నీళ్లు తుడిచాడు. అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈ రోజు సేనాని పవర్ అంటే ఏంటో దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా బ్రతికితే పవన్ కళ్యాణ్ బ్రతకాలి, నాయకుడు అంటే అలా ఉండాలి, అలాంటి నాయకుడిగా మనం ఆయనలాగా మన రోల్ మోడల్ గా తీసుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు మీరు చూసారు ప్రమాణ స్వీకారం రోజు సాక్షాత్ రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారిని ఇద్దరు ఒకే స్టేజ్ మీద చేతులు పట్టుకొని తీసుకొచ్చి మీరిద్దరు 2 కళ్ళు రాష్ట్రానికి, మీలాంటి నీతి మంత్రులు చాలా మంది డబ్బు సంపాదించుకుంటారండి, 1000 కోట్లు 1,00,000 కోట్లు దాచుకుంటారు, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు. కానీ మీరు సంపాదించిన దాంట్లో సేవ చేస్తున్నారే, 10 మందికి అన్నం పెడుతున్నారే, ప్రజలకు కాపాడుతున్నారే, ఎక్కడైనా మన పక్క రాష్ట్రంలో వరద వచ్చిందంటే 2 కోట్లు 3 కోట్లు ప్రకటిస్తున్నారే, సొంత రాష్ట్రంలో ఏం వస్తాం 3 కోట్లు 2 కోట్లు ప్రకటిస్తున్నారే,
ముందుగా మీరు చేస్తున్నారే, మీరు ఆదుకుంటున్నారే, మిమ్మల్ని చూసి మీ త్రోవలో చాలా మంది నడుస్తున్నారే అన్న ఒక ఉద్దేశం ఈ రోజు ప్రధాని గారు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి మాట గౌరవించడం జరుగుతుంది. అంత గొప్ప వ్యక్తి జనసేనాని. అలాంటి సేనాని అడుగుజాలలో కానీ ఆ పార్టీలో కానీ మాలాంటి వాళ్ళు ఉన్నందుకు, ఆయన అడుగుజాలలో నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎంతో మందికి సేవ చేయాలి ఒక సంకల్పం, దృఢ సంకల్పం. మా ఎప్పుడు భావాలు తగ్గట్టుగా మీరు ఊహించుకున్నట్టుగా మా చదువుకునేటప్పుడు ఇలాంటి నాయకుడు ఒకడు ఉంటే బాగుండని ఏ రకంగా అనుకున్నావు అలాంటి నాయకుడు ఈ రోజు భగవంతుడు మాకు అందించాడు. ఆ ఏకైక నాయకుడే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తి మేడం. ఓకే, పుల్లారావు గారు చెప్పండి.